నమస్కారం. పత్రికా సమావేశానికి చేసిన మీడియా సోదరులకు కూడా నిరసన పార్టీ తరఫున ధన్యవాదాలు చేస్తున్నాను. రేపు అనగా జూన్ 4వ తేదీన రాష్ట్రంలో దుర్మార్గ పాలనను అంతమొందించి సులభం ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రజలు పట్టం కట్టిన విషయాలన్నీ తెలిసింది. అందులో భాగంగా మా అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కొల్లం ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంక్రాంతి, దీపావళి మన తెలుగు ప్రజలకు ఎంతో ఉపయోగపడదు. మన ప్రభుత్వం వచ్చి ఏడాది సందర్భంగా కూడా రేపు 4వ తేదీన సంక్రాంతి, దీపావళి ఒక సంగమంగా ఈ రెండు పండుగలు వచ్చే విధంగా ముగ్గురు పోటీలు మరియు దీపావళి టపాసులు కాల్చే విధంగా ప్రణాళిక మాకు సస్పెండ్ ఆదేశం జారీ చేసింది. అందులో భాగంగా రేపు మార్చండ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా 5 మండలాల్లో కూడా నియోజకవర్గ 5 మండల హెడ్ క్వార్టర్లో పోటీలు మరియు దీపావళి టపాసులు కాల్చడం మా యొక్క ఎన్డీఏ మిత్రుల నుండి మేమందరం కూడా కలిసి ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేస్తారని ఆశిస్తూ, అందులో ఈరోజు రాష్ట్ర ప్రతిపక్ష హోదాలైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే మాకు తెలిసి తెనాలి పట్టణంలో గంజాయి రైతుకి సంఘీభావంగా ఆయన ఈరోజు తెనాలి చేరుకున్నారు. ఏం చేస్తున్నారు? అక్కడికి వచ్చి ఒక దొంగల ముఠానికి అధ్యక్షుడిగా హోదాలో ఆయన ఈరోజు అక్కడ పర్యటిస్తున్నారని మేము తెలియజేస్తా ఉన్నాం. ఎటువంటి తీర్మానం మానుకోకపోతే వచ్చే ఎన్నికల్లో మీకు ఆ పదకొండు కూడా తక్కువని తెలియజేస్తాం.